తేలింది గొడ్డలే. ఇంక లైఫ్ మళ్ళీ బయటికి రాదు, ఇంకెళ్ళి తేలడం, వీడు బతకడం, ఇక అయిపోయినట్టే, మృత సముద్రానికి వెళ్ళిపోవటం అనుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. తేలింది. ఆకాశానికి భూమికి మధ్య కోయబడిన ఒక లేత కొమ్మ, నరకబడ్డ ఒక లేత కొమ్మ, తెగులు లేని ఒక లేత కొమ్మ, అసలు మునిగే స్వభావం లేని ఒక లేత కొమ్మ ఈ మునిగిన గొడ్డల్ని తేల్చడానికే అందులోకి మునిగింది. మునిగిపోయిన గొడ్డల్ని పైకి తీసుకొచ్చింది. నింగికి నేలకు మధ్యలో వేలాడిన, వధించబడిన, కోయబడిన కొమ్మే ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనకి సావు లేదో కానీ నీ కోసం చనిపోయాడు, మరణం లేదో జీవాధిపతి నీ కోసం వచ్చాడు. నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి నీకు ఇవ్వడానికే ఆయన మరణములోనికి వెళ్ళాడు. నీవు కోల్పోయిన జీవాన్ని తీసుకుని పైకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమంటున్నాడు? మా ఆశలు విఫలమైపోయాయి, మేము నాశనం అయిపోయాం, మా ఎముకలు ఎండిపోయాయి, ఇక మాకు జీవితం లేదనుకుంటున్న వారులారా, మిమ్మల్ని నిశ్చయముగా మీ సమాధుల్లోంచి బయటికి రప్పించేదను, లెక్కింపలేని మహాసైన్యమై నిలబడే శక్తి మీకు ఇచ్చేదనని వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చిన వాడిగా కనబడుతున్నాడు. లాజరును బయటికి రప్పించాడు. క్లోజ్ అయిపోయింది వద్దా అనుకున్న ఫైల్ ఓపెన్ చేయించాడు. మళ్ళీ రిజరెక్షన్ ఎట్లుంటుందో చూపించాడు. యొర్దాన్లో మునిగిపోయిన గొడ్డల్ని పైకి తేల్చి వాడు కోల్పోయిన సమస్తాన్ని మరలా వానికి తెచ్చి ఇచ్చుటకే ఆకాశానికి భూమికి మధ్యలో కోయబడి మరణములోనికి వెళ్ళి జీవాన్ని సాధించి పెట్టిన దేవుడు. చేతులకి స్తోత్రం ఎత్తగట్టిగా. ఈ దేవుడు ఎవరో? సజీవుడైన దేవుడు. ఈ దేవుడు ఎవరో? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఈ దేవుడు ఎవరో? నువ్వు కోల్పోయిన సమస్తమును తిరిగి తెచ్చి నీకు ఇవ్వడానికే పైకి లేచిన దేవుడు. ఈ దేవుడు వస్తా వట్టి చేతులతో రాలా, నువ్వు పోగొట్టుకున్న దాన్ని బయటికి తీసుకొచ్చాడు. మరణము యొక్క పాతాళం యొక్క తాపులు లాక్కుని బయటకు వచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తోత్రం చెప్పండి.